గ్యాప్. అప్పటికే అనుకున్నారా దీన్ని మ్యారేజ్ చేసుకోవాలని? అప్పుడు డిసైడ్ అయ్యారా? ఎవరిని? మా ఆయన లేదు, ఆయన అసలు పరిచయం లేదు నాకు అప్పుడు. మీరు ఇంకొద్దు సినిమాలు అనే టైంకి నాకు నివాస్ పరిచయం లేరు. నివాస్ పరిచయం లేదు. మరి ఎక్కడ ఈయన ఎక్కడ కనెక్ట్ అయ్యారు? కనెక్ట్ చేశాడు ఆయన. పైన ఒక ఆయన ఉన్నాడు డైరెక్టర్, ఆయన కనెక్ట్ చేశాడు. ఓకే. ఇక తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం ఎక్కడ? చెన్నై ఎక్కడ? సో ఏదో సాంగ్ లో ఉంటది, సముద్రంలో ఉప్పును ఏదైనా ఎక్కడ కలిపినట్టే కలిపేవన్నట్టు. సో మ్యారేజ్ ఇస్ డెస్టినీ, ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో అలా అనిపిస్తుంది నాకు. ఒక పిల్ల ముద్దు రెండో పిల్ల ముద్దు అని ఒక సినిమా వచ్చింది, రాజేంద్ర ప్రసాద్ గారు. అవును. ఎందుకు బాబురావు గారు, అప్పటికే ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఆన్ వెయిట్. ఎందుకంటే ఇంట్లో అలయన్స్ చూడట్లేదు, ఏదో సంథింగ్ ఐ ఫీల్ లైక్ యూనో నేను బయటకు వచ్చేయాలంటే లావ్ అయిపోవాలి. నా బాడీ తత్వం నాకు తెలుసు కాబట్టి స్టార్టెడ్ పుట్ ఆన్ వెయిట్. సో బల్క్గానే అయి ఉన్నాను. అప్పుడు వచ్చింది బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ మై బ్రదర్ సెడ్ చేయొచ్చు కదా, వై నాట్, వై డోంట్ యూ ఇంట్లోనే కూర్చొని సీ యూ పుట్ ఆన్ వెయిట్, వై డోంట్ యూ డూ? ఐ సెడ్ అన్నయ్య ప్లీజ్ లెట్ మీ నో అని హైదరాబాద్కి వెంకీ సినిమా సాంగ్ ప్యాచ్ వర్క్కి వచ్చాను నేను. గ్రీన్ పార్క్ అనుకుంటా, గుర్తులేదు. అక్కడికి డిఎస్ రావు గారు ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఇంకొక ఆయన ఎవరో వచ్చారు, బాబురావు గారు, టు నరేట్ ద స్టోరీ. బాబురావు గారికి నచ్చింది, సమ్ కామిక్ ఏదో కామెడీ బాగుందండి, నాకు నచ్చింది, కొంచెం వింటారా నా కోసం, మీరు చేస్తారా లేదో ఇట్స్ అప్ టు యూ, బట్ వై డోంట్ యూ లిజన్. వచ్చారు, కథ చెప్పారు. వాళ్ళు చెప్తున్నారు కదా నాకు ఎక్కట్లా, ఎందుకంటే నాకు చేయాలని లేదు కదా యాజ్ అన్ ఆర్టిస్ట్ అని చెప్తున్నారు. అందరు నవ్వుతున్నారు, ఏదో సమ్ కామెడీ సీన్ ఏదో చెప్తున్నారు, అన్నయ్య నవ్వుతున్నాడు, రావు గారు నవ్వుతున్నారు, బాబురావు గారు నవ్వుతున్నారు, నేను నవ్వట్లా, వింటున్నాను అంతే. ఓకే ఓకే అయిపోయింది. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత జస్ట్ వాళ్ళు బయటకు వెళ్తారు కదా, వీ డిస్కస్ మై సెల్ఫ్, బాబురావు గారు, అన్నయ్య. ఓకేనా మేడం అన్న, బికాస్ హీ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ హీ లైక్ ద స్టోరీ. ఓకేనా మేడం అన్నా నేను. మా అన్నయ్య ఏంటి అడ్డంగా తలుపుతున్నావు, బాలే వద్దు, వద్దా బాలేదా, సరే వద్దు, బాలేదు మనం ఎలా అంటాం, వద్దు, ఎందుకు వద్దు, ఏమో తెలీదు. సమ్ ఆన్సర్స్కి క్వశ్చన్ ఉండదు, క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు. సరే అని బాబురావు గారు చేయండి, మంచి రెమ్యునరేషన్ ఇస్తున్నారు, త్వరగా అయిపోతుంది చిన్న సినిమా, మీకు కంఫర్ట్గా, మీకు ఏ టైం ఉన్నా ఆ టైం కంఫర్ట్గా నేను మాట్లాడతాను అంటే ప్లీజ్ అన్నారు ఆయన. ఆయన ప్లీజ్ అన్న వెంటనే నాకు ఎందుకో సార్ లెట్ హిమ్ హ్యాపీ నో, ఓకే అన్న. అందులో పరిచయం నాకు, సినిమా చేయనన్న సినిమా వాంటెడ్గా చేయించు, అసోసియేట్ అనుకుంటాను, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హీస్ ద మెయిన్ పర్సన్. అందులో నేను ఎక్కువ అప్పుడు మూడ్ బాగాలేదు, నచ్చడం లేకుండా ఎందుకు మార్నింగ్ వస్తే సార్ తోటి బాగానే పరిచయం నాకు. అది 3వ సినిమా అనుకుంటాను. డైరెక్టర్ గారు కొత్త, రమణ, డిఎస్ రావు గారు, శరత్ అంకుల్ ఉన్నారు కెమెరామెన్, హీస్ వెరీ క్లోజ్ టు మీ. ఆయనతో మాత్రం సరదాగా బ్రహ్మానంద్ అంకుల్, సో వాళ్ళ గురించి కొంచెం సరదాగా ఉండేదాన్ని, కానీ లేకపోతే ఇలా కూర్చొని నావల్ చదువుకుంటూ కూర్చునేదాన్ని. ఫస్ట్ వచ్చి సారు మా ఆయన లిరిక్ తీసుకొచ్చి ఇచ్చారంట, పేపరు. నేను చూశాను, ఏదో గుర్తులేదు, సీన్ ఇచ్చాడా ఏదో సంథింగ్. ఇంకో ఇంటర్వ్యూలో చెప్పా, ఇందులో నా డైలాగ్ ఏం లేదు కదండి అన్న. మీరు సీన్ చూసుకుంటారేమో తెచ్చాను మేడం. సీన్ చూడడానికా మిమ్మల్ని చూడడానికా? రెండోదే. అవునా మరి? సీన్ లేకుండా పేపర్ తీసుకురా, అదే డైలాగ్ లేదు, నేను ఉన్నా సీన్ లో, డైలాగ్ లేదు. నాకు అప్పుడు కూడా ఆయన తెలియదు కదా, నేను ఎప్పుడు కూడా స్పాట్ లోనే డైలాగ్స్ నేర్చుకోవడం, చెప్పడం కూడా. నాకు ముందే చెప్తే ప్రిపేర్ చేస్తే నేను మాట్లాడలేను, అది ఆయనకు తెలియదు కదా. పెళ్లి తర్వాత చెప్పారు నాకు, అవును ఆ రోజు ఎందుకురా వచ్చావు నువ్వు, సార్ దగ్గరగా కూడా చూడాలి కదా ఒకసారి, దూరం నుంచి చూస్తే ఎలాగా అన్నాడు. ఎవరు లేరు రూమ్ లో, మేకప్ రూమ్ లో. సరే ఏమనిపించింది నీకన్నా? ఏ గట్టిగా పట్టుకుని ముద్దు ఇచ్చేసి పారిపోతే ఏమొద్దా అనిపించింది అన్నారు. ఏముంటది స్టాఫ్ చాలా నేను కొట్టి చంపేస్తారు అన్నారు. స్టాఫ్ 6-7 ఉంటారండి, వాళ్ళు ఊరుకుంటారా అనిపిస్తుంది. కానీ పాపం అలాగా శుభాకాంక్షలు సినిమా చూసి చాలా సేపు డిస్కస్ చేశారంట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి డిగ్రీలోను. సో ఎక్కడో తదాస్తు దేవతలు ఉంటారు కదా, సో అందుకే ఎప్పుడు మంచిగా మాట్లాడు, మంచిగా ఆలోచించు. అదే ఇంకా ఆ సినిమా దగ్గర అంతే ఆ సినిమా నుంచి పరిచయం, వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ అప్పుడే ఆయన మొబైల్ కొన్న కొత్త, వాళ్ళ అక్క వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం కమ్యూనికేట్ కోసం కొన్నారంట. సో ఐ టుక్ హిస్ నంబర్ వాంటెడ్లీ త్రూ మై అసిస్టెంట్. ఐ కాల్డ్ హిమ్,
ఎందుకంటే కొంచెం టీజ్ చేశాలండి, కొంచెం పెద్ద కోతినే చెప్పాలంటే సెట్లో. సో అలా టీజ్ చేసేసరికి సారీ చెప్పడానికి కాల్ చేశాను. ఏమనుకోవద్దండి శ్రీను గారు. అయ్యో మేడం భలేవారు మేడం, పర్లేదు మేడం. అంటే పొద్దునుంచి ఆల్మోస్ట్ సాయంత్రం 6 గంటలకు ఏడిపించారు. అంటే ఎవరో ఒకరు ఉండాలి అక్కడ నాకు ఏడిపించడానికి. సెట్లో 2-3 ఉండాలి ఏడిపించడానికి, ఒకరు సరిపోరు. ఒకరు సరిపోరు. ఈ సెట్లో ఒకడే మా ఆయన. ఓకే. అలాగా మాట్లాడుకోవటం అలవాటు అయిపోయింది, ఎవరితోనే ఎక్కువ మాట్లాడను. ఇప్పుడు కూడా నా దగ్గర ఫోన్ మారితే నా క్లోజ్ ఫ్రెండ్స్ నంబర్స్ ఉండవు, నేను డైరీ మెయింటైన్ చేస్తాను. అందుకే మాకు చెన్నై అంతా అంతే, డైరీ ఉండేది, చిన్న డైరీ, పాకెట్ డైరీ అంటారు. సో అలాగా ఐ కాల్డ్ ఐ స్టార్టెడ్ టాకింగ్ అండ్ వి క్లోజ్ అయిపోతాంగా, ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాం కదా. ఈ హీరోయిన్తో మాట్లాడుతున్నాను, రాశితో మాట్లాడుతున్నాను, రాశి గారితో మాట్లాడుతున్నాను అనేది పోయింది, పోతుంది అది. స్టార్టింగ్ లో ఉంటుంది, రాశి గారు నాతో మాట్లాడుతున్నారా, రాశి గారు నాకు కాల్ చేస్తున్నారా, మేడం మేడం, అది పోయింది. ఆ స్టేజ్ దాటి ఫ్రెండ్స్ అయ్యాం, బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము. ఇంకా ఎలాగైందంటే ఇంకా ఆయనతో మాట్లాడకపోతే నాకు కష్టం అనే స్టేజ్కి వచ్చాను నేను. అట్లీస్ట్ ఒక్కసారైనా శ్రీనుతో మాట్లాడాలి, ఒక్కసారైనా మాట్లాడాలి అనే స్టేజ్కి కనెక్ట్ అయిపోయారు. ఎస్, బికాజ్ యూ అండర్స్టాండ్. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఒకరోజు నైట్ నాకు లేట్ నైట్ షూట్ ఎర్లీగా అయిపోయిందో సంథింగ్. ఐ స్టార్టెడ్ టాకింగ్ అరౌండ్ 10 o'clock in the night అండ్ స్టార్టెడ్ టాకింగ్ మార్నింగ్ 5 వరకు. నైట్ టైంలో ఎవరితో మాట్లాడుతూ నిద్ర పట్టకపోతే నిజం చెప్పండి అసలు. సో అలా మాట్లాడుతున్నా, ఆయనకి నైట్ షూట్ జరుగుతున్నట్టుంది, ఆయన పక్కకు వచ్చేసారు. సాంగ్ సీక్వెన్స్ ఏదో జరుగుతుంది. మేడం పర్లేదు, ఒక చెట్టు ఉంది ఇక్కడే సిగ్నల్ ఉంటుంది మేడం, నేను ఎటు వెళ్ళడం పర్లేదు, సాంగ్ కదా నాకు పెద్ద పని లేదు మేడం, పర్వాలేదు మాట్లాడు. మేడమే ఎంత క్లోజ్ అయినా అమ్మా మేడమే అంటారా, చెప్పండి మేడం. మాట్లాడి ఏదో కొంచెం పర్సనల్ ఇష్యూలోకి వెళ్ళి నాన్న పేరు ఏదో వచ్చినట్టుంది, గుర్తులేదు. స్టార్టెడ్ క్రయింగ్ బికాజ్ ఐ మిస్సింగ్ హిమ్. ఏడుస్తుంటే ఒక సెలబ్రిటీ ఒక 148 సినిమాలు ఆల్మోస్ట్ చేశాను యాజ్ హీరోయిన్. ఆవిడ ఒక నార్మల్ ఒక కామన్ మ్యాన్కి ఫోన్ చేసి ఏడిస్తే ఎలా ఉంటుంది చెప్పండి అసలు. ఆయన ఏం చేయాలని అర్థం కావట్లా. అండ్ దెన్ మై అసిస్టెంట్ వాజ్ దేర్ నెక్స్ట్ టు మీ. షీ వోకప్, అమ్మా ఇన్నాచి, తమిళ ఆవిడ అమ్మా ఇన్నాచి ఏమైంది అని చెప్పి కూల్ అయిపోయా. వన్స్ యూ బర్స్ట్ అవుట్, ఆగిపోయిన తర్వాత మీకు తెలుసో లేదా కానీ మైండ్ అలా కూల్ అయిపోతుంది, న్యూట్రల్ అయిపోతుంది. అయిన తర్వాత ఆగిన తర్వాత ఐ టుక్ అ సిప్ ఆఫ్ వాటర్. శ్రీను గారు అన్న, మేడం అయ్యో ఓకేనా మేడం, ఓకే ఓకే ఓకే, నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాను. చేసుకుంటాను మేడం అన్నారు. అసలు ఇంక గ్యాప్ లేదు, చేసుకుంటారంటే ఇమీడియట్గా చేసుకుంటా అన్నారు. అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్, నా ఫ్లైట్ ఈ టైంకి ఉంది, నేను వస్తున్నాను, మీరు ఎయిర్పోర్ట్కి వచ్చేసేయండి, అక్కడ మాట్లాడుకుందాం, మాట్లాడి అప్పుడు డిసైడ్ చేద్దాం. ఆయన ఏమనుకున్నారు, ఒక్క క్షణం ఎస్ అన్న తర్వాత పొద్దున్నే సాయంత్రం వరకు టీస్ చేశానా, ఇది ఒక ప్రాంక్ అనుకున్నట్టు. ఆయన వచ్చారు, సేమ్ ఇదే బ్లాక్ షర్ట్ ఏదో వేసుకొచ్చారు, నేను కూర్చున్నాను. మా అసిస్టెంట్తో చెప్పాను, కోవే సరళక్క బాగా క్లోజ్ నాకు, సరళక్క కనపడిందని చెప్పు డ్రైవర్కి, బ్యాగేజ్ తీసుకుని వెళ్ళి వస్తారని చెప్పి. సో అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం. ఎయిర్పోర్ట్లోనే అవును మాట్లాడుకున్నాం. దిస్ బాట్ అ పెన్ ఫర్ హిమ్, ఇట్స్ అ గిఫ్ట్, శాండిల్వుడ్ పెన్, ఎయిర్పోర్ట్లో కొన్నా. ఇచ్చి మీరు వెళ్తారా ఇంటికంటే, ఇంటికి వెళ్ళి మాట్లాడాలి కదా మేడం అన్నారు. ఊరు వెళ్ళాలి కదా, నాన్నగారితో మాట్లాడాలి, మీరు కూడా వెళ్ళండి, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాట్లాడతాను, ఇంటికి రావాల్సి వస్తే రండి, ఇవాళ నైట్ బస్ ఎక్కొద్దు, రేపు వెళ్ళండి. ఓకే మేడం. సో ఇంటికి వెళ్ళి ఆవితో చెప్పించా, మా శంకరి అనే ఆవితో చెప్పించాను. ఎవరికి? మమ్మీకా? మమ్మీ అన్న ఇద్దరు కూర్చున్నప్పుడే చెప్పినట్టుంది. నా రూమ్ పైన షిఫ్ట్ అయిన కొత్త, జనవరిలో షిఫ్ట్ అయ్యా, సంక్రాంతి తర్వాత షిఫ్ట్ అయ్యాను. అయిన తర్వాత మీరు చెప్పండి అంటే చెప్తాను మేడం చెప్పింది. విజయ్ నా విజయలక్ష్మి కదా, అన్నయ్య కోపం ఎక్కువ కదా బాగా, అమ్మకి అన్నయ్యకి బాగా కోపం ఎక్కువ. విజయ్ ఆహా ఆ పిలుపులోనే తెలుస్తుంది మనకి అని వచ్చి కూర్చున్నా. ఇలాగే ఇది సోఫా ఉంటే కూర్చున్నా, వచ్చి నైట్ అది 2 పీస్ నైట్ వేర్ వేసుకుని కూర్చుంటే, ఏంటి పెళ్లి చేసుకుంటానావంట అమ్మ అంటే. అప్పటికే అమ్మకి చెప్పాను అలయన్స్ చూడమని, అన్నయ్య తెలియకుండా చూస్తున్నారు అమ్మ. మంచి మేము చాలా సంబంధాలు వచ్చినాయి, ఎందుకని నాకు కనెక్ట్ అవ్వలేదు. ఇండస్ట్రీ వాళ్ళు బయట వాళ్ళు కూడా వచ్చింది, ఎందుకు కనెక్ట్ అవ్వలేదు.
తర్వాత ఎవరు అంటే శ్రీను ఆయన పేరు. ఏం చేస్తాడు? అసోసియేటా వెంటనే ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది పాప, వాళ్ళు తప్ప నేను అన్ను. అసోసియేట్ని పెళ్లి చేసుకుంటావా, పిచ్చా నీకేమన్నా? ఏం అసోసియేట్ అయితే ఏంటి? నా ఉద్దేశం అది. అసోసియేషన్ చేసుకోవడం ఏంటి దరిద్రంగా, అమ్మా ఏంటమ్మా అని వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యి ఇద్దరు తిట్టడం మొదలెంటారు. ఇక అయిపోయింది తిడతాం. శంకరిని ఇలా చూసాను నేను, అందావిడ. ఒక నిమిషం, నేను పెళ్లి చేసుకుంటాను అన్నయ్య అని అడగట్లా, పెళ్లి చేసుకుంటున్నాను అని నీకు చెప్తున్నాను. దానికి దీనికి చాలా తేడా ఉంది అని అంటే, అన్నయ్యని అమ్మ పక్కకి తీసుకెళ్ళి అది డిసైడ్ అయిపోయింది, అది వినదో మొండి కట్టం, చేసేస్తాం. ఎవరైతే ఉంది మంచి అబ్బాయి లేదో నేను కనుక్కుంటాను, చేసేస్తాం. ఏ ఊరు? తాడేపల్లి కూడా. సరే, మా అమ్మమ్మ అక్కడే దగ్గరలో, భీమవరంలో. ఎంకరేజ్ చేయించినట్టుంది, మంచి ఫ్యామిలీ, ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళంతా, పెద్ద ఫ్యామిలీ. దే యాక్సెప్టెడ్. ఆ పెళ్ళి నేను March 23rd ప్రపోజ్ చేశాను ఆయనకి, April 23rd నా మ్యారేజ్. 1 monthలో, ఒక 1 month ఇంట్లోనే చేసుకున్నాను. అంతే, ఇంకా ఇష్యూస్ ఇదైన తర్వాత, ఇప్పుడు ఓకే అయిపోయిన తర్వాత ఎందుకు అని క్వశ్చనింగ్ ఉంటుంది కదా. పెళ్లి జరిగే క్షణం వరకు వాళ్ళకి టైం ఉంది. సో అందులో ఇంట్లో వాళ్ళకే కదా, బయట వాళ్ళకి కూడా చాలా ఆత్రంగా ఉంటుంది ఇలాంటివి. ఎందుకు చేసుకున్నది, అది నాణ్యాల చేసుకున్నాడు అదృష్టం ఏదో ఇల్లు పెంచి పోషిస్తున్నట్టు అది. సో చాలా మంది పెద్దవాళ్ళు ఇప్పుడు లేరులేండి, కానీ వాళ్ళందరూ కాల్ చేశారు నాకు, అంటే చేయమని అంటున్నాడు అన్నయ్య. చేస్తే వినేదాన్ని, చెప్పేది పెద్దవాళ్ళు, అంకుల్, ఆ చనువు ఉన్నవాళ్ళు చేస్తే పాపం చాలాసేపు మాట్లాడేవారు, గంటన్నర అట్లా. వినేదాన్ని. ఓకే కదా అనేవారు. ఓకే అంకుల్, ఓకే సార్ ఫోన్ కట్ చేసిన వెంటనే మా ఆయనకి మళ్ళీ ఫోన్. చాలా అదృష్టం ఉందండి. ఎంతమంది చెప్పినా సరే మీ మైండ్ చేంజ్ అవ్వలేదంటే, అదృష్టం దురదృష్టం అనేది పక్కన పెడితే నేనంతే, మా నేచర్ అది. డిసైడ్ అయితే ఇంకా నాకు కావాలి అంటే చచ్చినట్టు అది కావాలంతే. చిన్నప్పటి నుంచి నాకు అది బై బర్త్ వచ్చిన నేచరు. మీకంటే ఒక నేచర్ ఉంటుంది, అది ఎలా మారుతుంది? ఎంతమంది చెప్తే కొంతమందికి మైండ్కి ఎక్కించుకుంటారు, నేను ఎక్కించుకోను. అదే తేడా. నా లైఫ్ నాకు అనిపించింది, కనెక్ట్ అయ్యాను, చేసుకున్నాను. బై టచ్ 22 years మా మ్యారేజ్ లైఫ్. ఎప్పుడైనా ఎందుకురా ఇలా చేసుకున్నాను అని అనిపించిందా? ఏ రోజు కూడా అనిపిస్తే మనం ట్రావెల్ చేయలేము, అనిపిస్తే చెప్పేసేదాన్ని, చెప్పేసి వద్దు సారీ నేనే అడిగాను బట్ వద్దు అని ఎప్పుడూ చెప్పేసేదాన్ని నివాస్కి. ఇందులో భయం ఉంది, అడిగింది నేనే కదా.